అంగన్వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ములుగు జిల్లాలో రాస్తారోకోలు కార్యాలయాల ముట్టడి చేపట్టారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి సీతక్క ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లాలోని పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆయాలకు 1 లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం పలువురు అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ల యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్స్కు మే నెలలో వేసవి సెలవులు ఇస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని, వేతనాలు పెంచడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తామన్నారని, మంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా అమలు కాలేదన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సునీత మాట్లాడుతూ మంత్రి సీతక్క అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాయనగూడెం గ్రామంలో పోషణ్ పక్వాడా ప్రోగ్రాం సందర్భంగా ఐసిడిఎస్ అధికారులందరూ అందరి సమక్షంలో మంత్రి సీతక్క గారు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ అందరూ కూడా మే నెలంతా సెలవులు అడుగుతున్నారు. ఖచ్చితంగా మే నెలంతా కూడా ఒకేసారి అందరికీ సెంట్రల్ బంద్ పెట్టి సెలవులు మేము ఇచ్చే విధంగా నిర్ణయం చేస్తామని మంత్రి గారు సీతక్క గారు హామీ ఇచ్చారు. మంత్రి గారి హామీ ఇచ్చారు కాబట్టి ఇక మాకు పరిష్కారం అయిపోతుంది అనేసి మేము భావించాం. అందుకని మేము ఈ సందర్భంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మంత్రి సీతక్క గారు ఇచ్చిన హామీ ప్రకారం మే నెలంతా ఒకేసారి సెలవులు నిర్ణయం చేయాలి. నిర్ణయం చేస్తూ మాకు జీవోని వెంటనే విడుదల చేయాలి.